కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ డబ్బంతా రాహుల్ ఖాతాలోకి వెళ్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి వచ్చేలా ఆ పార్టీ నేతల బట్టలుడదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కావాలంటే కేసీఆర్ ను మళ్లీ తెచ్చుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో పర్యటించిన కేటీఆర్ అక్కడ జరిగిన దళిత ఆత్మగౌరవ గర్జన సభలో పాల్గొన్నారు. గత ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున దళిత నాయకుడు మాజీ ఎంపీపీ సాయిలుపై దాడికి నిరసనగా దళిత ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించారు. ఎక్కడైతే సాయిల్ను పోలీసులు అవమానించారో అదే అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ ఆయన్ను సత్కరించారు. అంబేద్కర్ మీద గౌరవంతోనే తెలంగాణ సెక్రటేరియట్ కు కేసీఆర్ ఆయన పేరు పెట్టారని అన్నారు కేటీఆర్. దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తారని, దాన్ని తాము 12 లక్షలు పెంచుతామని చెప్పి రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. అనంతరం లింగంపేట మాజీ ఎంపీపీ ముద్దం సాయిలు నివాసంలో సహపంక్తి భోజనం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏప్రిల్ 14న కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఓ దళిత ప్రజాప్రతినిధి పైన ఓ దాచిక తాండవించింది. ఈ నేపథ్యంలో ఓ దళిత నేత పైన దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు. ఫ్లెక్సీ వివాదం చిలికి గాలవానైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ని గౌరవించుకునే విధంగా దళిత నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని పోలీసుల సహాయంతో కాంగ్రెస్ నాయకులు తొలగించారు. పైగా బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో లింగంపేట ఎంపీపీ ముదాం సాయిల్ పైన అక్రమంగా కేసు నమోదు చేసి బట్టలు ఊడదీసే విధంగా పోలీసులు నిర్వహించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆనాటి నుంచి బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందో దళిత నేత పైన దాడికి దిగారో ఆ రోజును నుంచి ఇప్పటి వరకు హెచ్ఆర్సీ వరకు వెళ్లారు. ఆ సాయంత్రం జరిగిన అన్యాయం పైన కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముదాం సాయిలు కలవడం జరిగింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో ఆ రోజు చెప్పారు, ఎక్కడైతే అవమానింపబడ్డావో అక్కడనే ఆ అంబేద్కర్ చౌరస్తాలోనే అంబేద్కర్ సాక్షిగా నీకు సన్మానం చేస్తాం, గౌరవించుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఇవాళ ముదాం సాయిలకు కాంగ్రెస్ నాయకులు పోలీసులు అగౌరవపరిచారు. అక్కడ ఇవాళ సభను ఏర్పాటు చేసి ముదాం సాయిలు మాజీ ఎంపీపీని సన్మానించిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఒక భరోసా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇవాళ దళిత నాయకులకు, దళిత బంధువులకు బాసటగా నిలిచి మరోసారి భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత దాదాపుగా 20 నెలలు గడుస్తుంది. 20 నెలల్లో ఎక్కడొక చోట దళితుల పైన దాష్టికం కొనసాగుతుంది. దాడుల పరంపర ప్రతిరోజు చూస్తున్నాం. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో ఆ రోజు బీఆర్ఎస్ ముక్తకంఠంతో ఖండించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందు వరుసలో నిలిచి హెచ్ఆర్సీ వరకు వెళ్లి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దళితులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి సాయిలకు ఏదైతే అగౌరవపరిచారో అక్కడ సన్మానం చేసి దళిత బంధు, అదేవిధంగా దళితులకు ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే దళితుల పైన విచక్షణ రహితంగా దాడి చేశారో, ముదాం సాయిల్ పైన దాడికి తెగబడ్డారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైతే అవమానం పడ్డారో ఆయనని గౌరవించే విధంగా వివరించడంతో పాటు ఈయనకు టీఆర్ఎస్ తరపు నుంచి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు పలికి ఎవరైతే అగౌరవపరిచినట్టున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పాలని స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ కు కూడా గట్టి బీఆర్ఎస్ తో ఓటుతో ఈ నాయకులకు, అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులకు ఎవరైతే ఏయంగా వివరించిన పోలీస్ ఆఫీసర్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి చోట ఇదే రకంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ
దళితుల పైన జరుగుతున్న దాడులను యావత్తు అంబేద్కర్ సాక్షిగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక హామీలు చెప్పి 20 నెలలు గడుస్తున్నా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు. ముఖ్యంగా మహిళల కోసం దళితుల అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్పి వాళ్ళ దళితులపై దాడి చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఓటే ఆయుధంగా మలుచుకొని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది లింగంపేటలో సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో దళిత ఆత్మగౌరవ గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. గత ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున దళిత నేత మాజీ ఎంపీపీ సాయిలపై పోలీసులు అయితే దాడి చేశారు. ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దళిత ఆత్మగౌరవ గర్జన సభ అయితే నిర్వహించారు. మాజీ ఎంపీపీ ముద్దం సాయిలు నివాసంలో సహపంక్తి భోజనం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేశారు. మరోపక్క దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. అంటే ఎక్కడైతే సాయులకి అవమానం జరిగిందో అక్కడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయుల్ని గౌరవంగా సత్కరించారు.